గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యానికి మరియు బిడ్డ అభివృద్ధికి సరైన ఆహారం ఎంతో ముఖ్యం. ఈ వీడియోలో గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన పోషకాలు, ఆహారాలు, అలాగే తీసుకోకూడని ఆహారాలపై మిమ్మల్ని గైడప్ చేయబోతున్నాను. గర్భధారణలో అవసరమైన ముఖ్య పోషకాలు. ఫోలిక్ యాసిడ్ బిడ్డ మేధస్సు అభివృద్ధికి మరియు నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఇది ముఖ్యంగా గర్భధారణ ప్రారంభంలో తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పోషకాన్ని పాలకూరలో కనుగొనవచ్చు. తల్లికి రక్తహీనత ఉండకుండా బిడ్డకు అవసరమైన రక్తం సరిపడా ఉండేందుకు ఐరన్ చాలా ముఖ్యం. ఇది మానవ శరీరంలో ఆక్సిజన్ పంపించే లక్షణాన్ని కలిగిస్తుంది. ఐరన్ ఉన్న ఆహారాలు చికెన్, మటన్, గుడ్లు, బీట్రూట్, పాలకూర మరియు శనగలు. బిడ్డ ఎముకలు, దవడ, దంతాల అభివృద్ధికి కాల్షియం అవసరం. గర్భధారణలో కాల్షియం లోపం వల్ల హైబోండ్ సమస్యలు వస్తాయి. కాల్షియం అధికంగా ఉన్న ఆహారాలు పాలు, పెరుగు, చీజ్, బాదం, ఎండుద్రాక్ష, గోంగూర మరియు ముంటికూర. బిడ్డ కణజాల అభివృద్ధికి మరియు తల్లికి శక్తి కోసం ప్రోటీన్లు అవసరం. ఈ ప్రోటీన్లు కండరాలను మరియు శరీరంలోని ఇతర పీచు వస్తువులను నిర్మించడానికి సహాయపడతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు చికెన్, చేపలు, గుడ్లు, పెరుగు మరియు పప్పులు. బిడ్డ మెదడు అభివృద్ధికి, శరీరానికి శక్తి కోసం ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అవకాడో, వేరుశెనగ, బాదం, వాల్నట్స్ మరియు చేపల నూనె వంటి ఆహారాలు ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి. గర్భధారణలో తీసుకోకూడని ఆహారాలు. హై మెర్క్యూరీ చేపలు బిడ్డ నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపగలవు. వీటిలో సార్క్, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకరెల్ తదితర చేపలు ఉంటాయి. అతిగా కాఫీ తీసుకోవడం గర్భధారణలో పలు ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. రోజుకు 1 కప్పు కాఫీ మాత్రమే తీసుకోవడం ఉత్తమం. ఈ సలహాలను పాటించడం ద్వారా మీ గర్భధారణను ఆరోగ్యకరంగా జరపగలుగుతారు.